తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అధ్యాయంలో ప్రధాన కారణాంకాల లబ్ధం గురించి నేర్చుకుందాం. సంయుక్త సంఖ్యలను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయటం. క్రింది తరగతుల్లో మనము ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయటం నేర్చుకున్నాం. కొన్ని ఉదాహరణలతో అంశాలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం. మొదటగా 48ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయటం. సో 48ని అన్ని ప్రధాన సంఖ్యలను గుణిస్తే వచ్చే సంఖ్యగా రాయగలగాలి. సో 48 అంటే ఏంటి? 2 ఇంటూ 24. మళ్ళీ 24ని విడదీస్తేను 2 ఇంటూ 12. మళ్ళీ 12ని విడదీస్తే 2 ఇంటూ 6. 6ను విడదీస్తే మళ్ళీ 2 ఇంటూ 3గా. సో ఇక్కడ మనకు ప్రధాన సంఖ్యలను మాత్రమే వదిలేసి సంయుక్త సంఖ్యలను విడదీస్తూ ఉన్నాం. చూడండి, సంయుక్త సంఖ్యలు మనం గమనిస్తే ఒకవైపు ఉన్నాయి, ప్రధాన సంఖ్యలు ఇంకొక వైపు ఉన్నాయి. చూడండి, 2 2 2 మరియు 3 ఇవన్నీ కూడా ఈ చివర్లన్నీ కూడా ఏంటి? ప్రధాన సంఖ్యలు అన్నమాట. సో మనం 48 ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసేసాం. 48 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 24. గమనించండి, 2 ఇంటూ 24 అంటే ఏంది? 2 ఇంటూ 12. మళ్ళీ 2 2 అట్లాగే రాసేసి 12ని విడదీద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 6. ఇప్పుడు రెండులని అట్లాగే రాసేసి 6ను విడదీసి రాద్దాం. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2. 6 అంటే ఏంది? 2 ఇంటూ 3. సో ఇప్పుడు మనకు అన్నీ కూడా ప్రధాన సంఖ్యలే చివరిగా మిగిలాయి. ఎన్ని రెండులు ఉన్నాయి అక్కడ గమనిస్తే మనకు 4 రెండులు కనిపిస్తున్నాయి. కాబట్టి 2 ఘాతాంకం 4 ఇంటూ 3 ఘాతాంకం 1. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. 72ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయము. మరి 72ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలంటే ఇంతకుముందు చూపించిన విధానాన్ని మళ్ళీ చేద్దాం. రఫ్లో మనం ఫస్ట్ ఒకవైపు చేసుకొని చూద్దాం. పాత పద్ధతిలో 72, దీన్ని 2 భాగాలుగా విడదీస్తున్నాను. 2 ఇంటూ 36. సో 2 ప్రధాన సంఖ్య కాబట్టి 36 సంయుక్త సంఖ్య కాబట్టి 36 మళ్ళీ విడదీస్తున్నాను. 2 ఇంటూ 18. మళ్ళీ 18 సంయుక్త సంఖ్య అంటే 2 ఇంటూ 9. 9 సంయుక్త సంఖ్య మళ్ళీ 9 అంటే 3 ఇంటూ 3. ఇప్పుడు మనం చివర్లు గమనిస్తే అన్ని ప్రధాన సంఖ్యలు కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, 2 2 2 3 3 ఇవన్నీ కూడాను ప్రధాన సంఖ్యలే. సో 72ను మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఈ విధంగా రాసి చూద్దాం. 72 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 72 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 36. కింది స్టెప్లో 36ను విడదీస్తున్నాను. 2 ఇంటూ 18. మళ్ళీ 2 ఇంటూ 2. 18 అంటే ఏంటి? 2 ఇంటూ 9. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2. 9 అంటే ఏంటి? 3 ఇంటూ 3 అనమాట. సో 72 అంటే ఏంటి? మనకు 2 ఘాతాంకం 3 ఇంటూ 3 ఘాతాంకం 2. ఈ విధంగా మనం విడదీయాల్సి ఉంటుందన్నమాట. మీకు కొంత ఇంటి పనిని ఇస్తున్నాను నేను. వీటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. మనం ఇంతకుముందు చేసిన లెక్కలక్కనే వీటిని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి నాకు వాట్సాప్ ద్వారా చూపించండి. సో 8 లెక్కలు ఇచ్చాను. వీటిలో ఒకటి మాత్రం నేను మీకోసం సాధించి చూపుతాను. మిగతా 7ని కూడాను మీరు శ్రద్ధగా రాసుకొని చేసి చూపాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మీకోసం నేను చివరిది 360ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తాను. చూడండి, ఈ 2 మెథడ్లో ఏదో ఒకటి రాయండి. నేను మీకు 2 చూపిస్తున్నాను, మీరు ఒకటి రాసుకుంటే అయిపోతుంది. 360 అంటే ఏంటి? 2 ఇంటూ 100 80. మళ్ళీ 2 ప్రధాన సంఖ్య కాబట్టి వదిలేస్తే 180ని విడదీస్తున్నాను. 2 ఇంటూ 90. 90 అంటే ఏంటి? 2 ఇంటూ 45. 45 అంటే ఏంటి? 5 ఇంటూ 9. 9 అంటేను 3 ఇంటూ
3 చివర్లు జాగ్రత్తగా గమనించండి. 3 ఇంటూ 3. ఇప్పుడు మనకు ఒకవైపు చివర్లన్నీ కూడాను ప్రధాన సంఖ్యలే కనిపిస్తున్నాయి చూడండి. 2 2 2 5 3 3. సో వీటిని మనం మళ్ళీ రాసేసుకుందాం ఒకసారి. 360 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 180, 180. ఇప్పుడు 180ని మళ్ళీ విడదీద్దాం. 2 ఇంటూ 90. చూసారా, ఈసారి 90ని విడదీద్దాం. ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 45. ఓకే, 95 వచ్చేసింది. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 45 అంటే ఏంటి? వెరీ గుడ్, 5 9 45. 5 ఇంటూ 9. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 9 అంటే ఏంటి? వెరీ గుడ్, 3 ఇంటూ 3 అనమాట. సో మనకు 360 అంటే ఏమొచ్చింది? 2 ఘాతాంకం 3. 3 ఎన్నున్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 3 ఘాతాంకం 2. 5 ఒకటే ఉంది కాబట్టి 5 ఘాతాంకం 1 లేదా 5. సో 360 అంటే మనకు 2 ఘాతాంకం 3 ఇంటూ 3 ఘాతాంకం 2 ఇంటూ 5. ఈ విధంగా విడదీయాలి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం చూడండి. సంయుక్త సంఖ్యలని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం, ఇది మనకు వచ్చేసి మనం నేర్చుకున్నాము. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ప్రధాన సంఖ్యల పద్ధతిన ఇచ్చిన సంఖ్యలకు గసాగు మరియు గసాబా కనుక్కోవడం. మరి ఈ పద్ధతిలో మనము కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం అంటే ఏంటి? ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. మనకు తెలుసు, ఇంతకుముందు మనం చేసాం ఇది. ఇంకా ప్రధాన కారణాంకాల క్రమానికి ప్రాధాన్యత లేనప్పుడు ఆ కారణాంకాల లబ్ధము ఏకైకం. అంటే మనం ఎన్ని విధాలుగా రాసినా కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రధానాంకాలు మాత్రం మారవు. కింది ఉదాహరణ చూడండి. నేను 2 రకాలుగా రాస్తాను. రెండిట్లో కూడా 2 ఘాతాంకం 4 ఇంటూ 3 ఘాతాంకం 2. చూడండి, 3 ఘాతాంకం 2 ఇంటూ 2 ఘాతాంకం 4. అవే ప్రధానాంకాలు వచ్చినాయి. మీరు కూడా వీటిని చూసి రాసి ప్రయత్నం చేయండి. సో మీకోసం ఒక ఉదాహరణ నేను ప్రయత్నం చేసి చెప్తాను. 2310ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయి. ఒకవేళ ఇదే ఉదాహరణను 3 విద్యార్థులకు ఇచ్చామనుకుంటే 3 విద్యార్థులు కూడా ఏ రకంగా చేస్తున్నారో చూద్దాం. మొదట ఒక విద్యార్థి 2310ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు 2 ఇంటూ 1155 చేశాడు. అంటే 2310 వచ్చేసింది. 2 ప్రధాన సంఖ్య కాబట్టి ఇక మిగిలిన 1155ను విడదీస్తున్నాడు, 11తో భాగిస్తున్నాడు. అంటే 11 ఇంటూ 105. భాగాహారం చేసి చూడండి, మనకు 105 భాగఫలం వస్తుంది. సో మళ్ళీ 11 ప్రధాన సంఖ్య దాన్ని వదిలేసి 105ను మళ్ళీ విడదీస్తే 5 ఇంటూ 21 వచ్చేసింది. సో 21 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి దాన్ని మళ్ళీ 7 3 21గా చేశాడు. ఇప్పుడు నాకు ప్రధాన సంఖ్యలు ఏమొచ్చాయి ఒకసారి గమనించండి. 2 11 5 7 3. ఇంకొక విద్యార్థి ఇదే లెక్కను ప్రధాన కారణాంకాలుగా విభజించడానికి ఇంకో విధంగా ప్రయత్నం చేశాడు. చూస్తేను అతడు మొదటిసారి దేంతో భాగిస్తున్నాడు చూడండి. 2310ని 5 ఇంటూగా రాశాడు. 5 ఇంటూ 452. 452గా. మళ్ళీ 452ను 2 ఇంటూ 231గా విడదీశాడు. 231గా విడదీశాడు. మళ్ళీ 231ను 7తో భాగిస్తున్నాడు కాబట్టి 7 ఇంటూ 7 3 21, 7 3 21, 33గా వచ్చేసింది. 33ను మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే 3 11 లేదా 11 3 ఎట్లయినా విడదీయచ్చు అనమాట. 11 ఇంటూ 3గా రాశాడు. సో మళ్ళీ గమనిస్తే మనకు ప్రధాన సంఖ్యలు 5 2 7 11 3 వచ్చాయి. 2 వేరు విధాలుగా చేసిండ్రు. మూడో విద్యార్థి కూడా ఇంకొక విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అది గమనిద్దాం. సో ఇతడు కూడా మళ్ళీ 5తోనే ప్రారంభించాడు. 5తో కాదు 7తో ప్రారంభించాడు అనుకుందాం. సో 3తో ప్రారంభిద్దాం. 3 ఇంటూ చూడండి 3తో భాగిస్తే మనకు 3 7 21. చూడండి మళ్ళీ 3 7 21 0 770 వస్తుంది. మళ్ళీ 770ని దేంతో భాగిద్దాం? మనం 7తో భాగిస్తేనో 110 వస్తుంది. 110ని మళ్ళీ
దేంతో చేద్దాం చూడండి, 5తో చేద్దాం. 5 2 10, 5 2 10 చూడండి, అంటే 22 వస్తుంది. మళ్ళీ 22ను 2 ఇంటూ 11గా రాయొచ్చు. ఇక్కడ ఈ 3 సందర్భాల్లో ముగ్గురు విద్యార్థులు 3 వేరు రకాలుగా ప్రధాన కారణాంకాలుగా విభజించారు. మరి దాంట్లో ఉన్నటువంటి ప్రధానాంకాలు వరుసలు మారినాయి కానీ ప్రధానాంకాలు మారుతున్నాయా లేదో చూద్దాం. 2 మొదటి దాంట్లో చూడండి, రెండో దాంట్లో కూడా 2 ఒకటిగా ఉంది, మూడో దాంట్లో కూడా 2 వచ్చేసింది. మళ్ళీ మొదటి దాంట్లో 11 ఉంది, రెండవ విద్యార్థి చేసిన దాంట్లో కూడాను 11, మూడవ విద్యార్థి చేసిన దాంట్లోనూ కూడా మనకు 11 కనిపిస్తూ ఉంది. సో 5 గమనించండి, 5 మళ్ళీ 5. సో ముగ్గురు విద్యార్థుల్లో 5 ఉంది. 7 7 7. సో ముగ్గురు విద్యార్థుల్లో కూడా 7 కారణంగా వచ్చేసింది. తర్వాత మిగిలింది 3 3 3. అంటే మనం ఎన్ని విధాలుగా ప్రధాన కారణాంకాలుగా ఒక సంఖ్యను విభజించినా ప్రధానాంకాల లబ్ధము ఒకటే ఉంటుంది, ప్రధాన సంఖ్యలు కూడా సేమ్ ఉంటాయి, కానీ వాటి వరుసలు మారచ్చు. వరుసలు మారినంత మాత్రాన ఏమీ కాదు, వాటి యొక్క లబ్ధం మాత్రం ఏకైకంగా ఉంటుంది. అన్నిట్లో కూడా 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11 వచ్చింది. కాబట్టి మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎన్ని రకాలుగా రాసినా అదే రిజల్ట్ వస్తుందనేది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం తెలియజేస్తుంది అనమాట. సో 2310 అంటే మనకి ఏమొచ్చింది ఒకసారి మళ్ళీ గమనించండి. 2 ఇంటూ 3 ఇంటూ 5 5 ఇంటూ 7 ఇంటూ 11గా వచ్చేసింది. ఇదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఇప్పుడు మనం ఇవ్వబడిన సంఖ్యల యొక్క గసాగు మరియు గసాబాను ప్రధాన కారణాంకాల పద్ధతిని కనుక్కోవడం ఎలా అనేది నేర్చుకుందాం అనమాట. గసాగు మరియు గసాబాను మనకు భాగాహార పద్ధతిలో, తర్వాత పొట్టి భాగాహార పద్ధతిలో కనుక్కోవడం నేర్చుకున్నాము. కానీ ప్రధాన కారణాంకాల పద్ధతిలో ఎలా కనుక్కుంటామో అది కూడా ప్రాథమిక అంకగణిత సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కోవడం అనేది ఈ అధ్యాయంలో నేర్చుకుందాం. ఒక ఉదాహరణ ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. 12 మరియు 18ల గసాగు మరియు గసాబా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనుము. ఇది మనకి ఇవ్వబడినటువంటి సమస్య. ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుక్కోవాలి. రెండింటిని చూద్దాం. ప్రధాన కారణాంకాలుగా విడదీయాలి. ఫస్ట్ మనం 12, 18ని విడదీసిన తర్వాత వచ్చిన ప్రధాన కారణాంకాలను ఉపయోగించి మనము గసాగు గసాబాను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. జవాబులో మనం 12ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తేను ఎన్ని విధాలుగా రాసినా అవే ప్రధాన సంఖ్యలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ విద్యార్థి 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాశాడు, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 చూడండి, 4 ఇంటూ 3 12 సరిపోయింది. సో 18 అంటే ఏమొస్తుంది? చివరికి మీరు రఫ్లో చేసుకొని చివరి ఆన్సర్ మాత్రం రాయండి. 2 ఇంటూ 3 ఇంటూ 3 2 ఘాతాంకం 1 3 ఘాతాంకం 2. రెండింటి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే మనకు 2 స్క్వేర్ ఇంటూ 3 12 వచ్చింది. 18 2 ఘాతాంకం 1 ఇంటూ 3 ఘాతాంకం 2 వచ్చింది అనమాట. మరి గసాబా ఎలా కనుక్కుంటాం? గసాబా కనుక్కోవాలనుకున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఉమ్మడి, అంటే రెండింటికి కూడా ప్రధాన కారణాంకాలను రెండిట్లో ఉండాలి. అవి ఉమ్మడి ప్రధాన కారణాంకాల్లో కనిష్ట ఘాతాన్ని, తక్కువ ఘాతాంకం ఉన్న సంఖ్యలు తీసుకోవాలి. ఉమ్మడిగా ఉండాలి అంటే దాంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి. ఆ రెండిట్లో ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. కనిష్ట ఘాత ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. కనిష్ట ఘాతం ఉన్నటువంటి ప్రధానాంకాల లబ్ధంగా రాస్తే మనకు గసాబా వస్తుంది. చూద్దాం. రెండిట్లో కూడా గమనిస్తే మనకు ఏముంది? ఇక్కడ 2 2 3 3 ఉన్నాయి. మరి 2 ఘాతాంకం 2 ఒక దాంట్లో ఉంది, 2 ఘాతాంకం 1 ఒక దాంట్లో ఉంది. ఈ రెండిట్లో కనిష్టం అంటే చిన్నది ఏది? రెండిట్లో ఉంది కాబట్టి 2 ఘాతాంకం 1 చిన్నది. అట్లాగే 3 రెండిట్లోనూ ప్రధాన కారణాంకంగా ఉంది కాబట్టి మరి 3లో కూడా కనిష్టమైంది 3 ఘాతాంకం 2, 3 ఘాతాంకం 1 అంటే 3 ఘాతాంకం 1 అనమాట. ఈ రెండిట్ల లబ్ధాన్ని మనకు గసాబు వచ్చేస్తుంది. మరి కాసాగు ఎట్లా అనుకుంటాము అంటే అన్ని కారణాంకాల్లో ప్రతిదాని గరిష్ట ఘాతాల లబ్ధం. అన్ని కారణాంకాలు తీసుకోవాలి. 2 రెండిట్లో ఉంది, 3 రెండిట్లో ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ ఏది ఉంటే అది తీసుకుంటాం. కొన్నిసార్లు మనకు దీంట్లో కొన్ని ఉంటాయి, దాంట్లో కొన్ని ఉంటాయి. వాటిని కూడా తీసుకొని వాటి యొక్క గరిష్ట ఘాతాంకాలను తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి దీంట్లో మనకు గసాబా కనుక్కోవాలంటే కనిష్టమైనటువంటి ఉమ్మడి కారణాంకాల్లో
కనిష్టం కావాల్సిన 2 ఘాతాంకం 1 2 ఘాతాంకం 2. దీంట్లో కనిష్టం ఏంటి? చిన్నది ఏది? ఖచ్చితంగా 2 ఘాతాంకం 1 చిన్నది. కాబట్టి 2 ఘాతాంకం 1 మాత్రమే ఘాసాబా కనుక్కోవడానికి పరిగణలోకి తీసుకుంటాం. 2 ఘాతాంకం 1 ఇంటూ 3 ఘాతాంకం 1 3 ఘాతాంకం 2లో చిన్నది ఏంటంటే 3 ఘాతాంకం 1. సో 3 ఘాతాంకం 1ని తీసుకున్నాను. అంటే అర్థం ఎంతుంది? 6 అనమాట. మరి 12 మరియు 18ల ఘాసాబా మనకు ఎంత వస్తుంది? 6 వచ్చింది. ఇదే ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుక్కోవడం. అంటే కారణాంకాలకు విడదీయాలి, కనిష్ట ఘాతాలను తీసుకోవాలి. నెక్స్ట్ కాసాగు 12 18. దీంట్లో అన్ని కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్న వాటిని ఒకసారి చూడాలి, లేని వాటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మనకు దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఈ సమస్యలో ఎలాంటి సమస్య రావట్లేదు. 2 ఘాతాంకం 2 గరిష్టం ఉంది, 3 ఘాతాంకం 2 గరిష్టంగా ఉంది. 3లో 3 ఘాతాంకం 2 ఎక్కువ ఉంది, 2లో 2 ఘాతాంకం 2 ఎక్కువ ఉంది. కాబట్టి 2 ఘాతాంకం 2 అంటే 4, 3 ఘాతాంకం 2 అంటే 9, 4 9 36. 36 అనేది కాసాగు వస్తుంది. మనం కింది క్లాసులో నేర్చుకున్నట్టు కూడా కనుక్కొని చూడండి. మనకు కాసాగు ఘాసాబాలు సేమ్ వస్తాయి. మరి మనం 18 ఇంటూ 12 చేస్తే ఎంత అయితే వస్తుందో కాసాగు ఇంటూ ఘాసాబా చేస్తే కూడా మనకు అదే నెంబర్ వస్తే మన ఆన్సర్ కరెక్ట్. ఇంకో ఉదాహరణ 72 108ల ఘాసాబా కాసాగు ఎంత? ఇదే ప్రధాన కారణాంకాల పద్ధతిలో 72 నేను ప్రధాన కారణాంకాలకు విభజించే ప్రయత్నం చేస్తున్నాను మీకోసం. 2 ఇంటూ 2 ఇంటూ 18, 2 ఇంటూ 36 రాసుకున్నాం. దాన్ని మళ్ళీ విడదీస్తే 2 ఇంటూ 2 ఇంటూ 18, దాన్ని మళ్ళీ విడదీస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6, మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 లేదా 3 ఇంటూ 2 ఎట్లయినా సరే. సో 2 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి 2 ఘాతాంకం 3 ఇంటూ 3 ఘాతాంకం 2. 72 అంటే ఏంటి? 2 ఘాతాంకం 3 ఇంటూ 3 ఘాతాంకం 2. మరి 108ని ప్రధాన కారణాంకాలుగా విడదీద్దాం. సో 2 ఇంటూ 54, మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 27. సో 27ని విడదీద్దాం ఈసారి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 9. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 3 9, 3 ఇంటూ 3. ఓకే. సో 2 ఎన్ని ఉన్నాయి మనకు? 2 ఘాతాంకం 2 ఇంటూ 3 ఘాతాంకం 3. సో మనము రెండింటిని కూడా ప్రధాన కారణాంకాలుగా విడదీశాము. వాటిని ఉపయోగించి మనము కాసాగు ఘాసాబా కనుక్కోవాలి. సో 72 ఉన్నట్టు ఏమొచ్చింది నేను రాసుకుంటున్నాను. ఫస్ట్ 2 ఘాతాంకం 3 ఇంటూ 3 ఘాతాంకం 2, 108 అంటే 2 ఘాతాంకం 2 ఇంటూ 3 ఘాతాంకం 3. చూసాం, అవే రాశాను నేను. మళ్ళీ చూడండి. సో మరి వీటి ఘాసాబా కావాలి. ఘాసాబా కావాలంటే ఉమ్మడి కారణాంకాలు, ఉమ్మడి ప్రధాన కారణాంకం. ఉమ్మడి అంటే దాంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి. 2 దాంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో రెండిట్లో 2 ఘాతాంకం 2, 2 ఘాతాంకం 3. వీటిలో చిన్నది ఏదో తీసుకోవాలి. చూడండి, 2 ఘాతాంకం 2, 2 ఘాతాంకం 3లో కనిష్ట సంఖ్య ఏది? కనిష్ట విలువ గలది ఏది? సహజంగానే మనకు 2 ఘాతాంకం 2 చిన్నది అని తెలిసిపోతుంది. ఇంటూ మరి 3 ఘాతాంకాలు కూడా రెండిట్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనూ చిన్న విలువ ఏది? 3 ఘాతాంకం 3, 3 ఘాతాంకం 2, 3 ఘాతాంకం 2. సో 2 ఘాతాంకం 2 అంటే 4, 3 ఘాతాంకం 2 అంటే 9, 9 4 36. కాబట్టి ఘాసాబా 36 వస్తుంది. మరి కాసాగు ఎట్లా కనుక్కుంటాం మనం? కాసాగు ఈజ్ ఈక్వల్ టు గరిష్టం. అన్ని కారణాంకాల్లో గరిష్ట ఘాతాలను మాత్రమే తీసుకోవాలి. మొదటి దాంట్లో ఎక్కువ ఏముంది అంటే 2లో ఏమి ఎక్కువ ఉంది? 2 ఘాతాంకం 3 ఎక్కువ తీసుకుంటున్నాం. కాసాగుకు గరిష్టం తీసుకోవాలి, ఘాసాబుకు కనిష్టం తీసుకోవాలి. సో దీంట్లో 2 ఘాతాంకం 3 ఇంటూ 3 ఘాతాంకం 3 ఎక్కువ ఉన్న విలువలు. 3లో 3 ఘాతాంకం 3 ఎక్కువగా ఉంది కాబట్టి అది తీసుకున్నాను. 2 ఘాతాంకం 3 అంటే 8, 3 ఘాతాంకం 3 అంటే 27. నాకు కాసాగు ఎంత వచ్చింది? 216 వచ్చింది. సో ఈ విధంగా మనం ప్రధాన కారణాంకాలను ఉపయోగించేసి కాసాగు మరియు ఘాసాబా కనుక్కోవచ్చు అన్నమాట. చూడండి ఒకసారి. గరిష్ట విలువలు తీసుకున్నప్పుడు నాకు కాసాగు వస్తుంది, కనిష్ట విలువలు తీసుకున్నప్పుడు ఘాసాబా వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మరి ఇంకో లెక్క చేద్దాం. 100 మరియు 45ల జాగ్రత్త చూడండి, 45 అది ఘాసాబా మరియు కాసాగును ప్రధాన కారణాంకాల పద్ధతిన కనుగొనుము. ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుక్కోవాలి. 100ను మనం ప్రధాన కారణాంకాలకు రాస్తున్నాను నేను. 2 ఇంటూ 50, 2 ఇంటూ 2 ఇంటూ 25. ఓకే, 58 కొడితే 2 ఇంటూ 25 వచ్చేసింది. 25 అంటే మళ్ళీ 5 ఇంటూ 5. మొత్తం ఏమవుతుంది? 2 ఘాతాంకం 2 ఇంటూ 5 ఘాతాంకం 2.
సరే, మరి 45ను కూడా ప్రధాన కారణాంకాలుగా విడదీస్తే 5 ఇంటూ 9, సో 5 ఇంటూ 3 ఇంటూ 3, 5 ఘాతాంకం 1, 3 ఘాతాంకం 2, లేదా 3 ఘాతాంకం 2 ఇంటూ 5 ఘాతాంకం 1. క్రమం ఏదైనా పర్లేదు, రెండిట్లో సేమ్. 100 అంటే 2 ఘాతాంకం 2, 5 ఘాతాంకం 2. 45 అంటే 3 ఘాతాంకం 2 ఇంటూ 5 ఘాతాంకం 1. సో వాటిని నేను మళ్ళీ రాశాను, అవతల పేజీలో ఉన్న వాటిని తిప్పి ఈ పేజీలో రాశాను. ఇప్పుడు చూడండి, గాసాబా కావాలి నాకు. ఏదాని గాసాబా కావాలి? 100, 45. గాసాబా అంటే ఏంటి? ఉమ్మడి కారణాంకాలు దాంట్లోనూ దీంట్లోనూ ఉండాలి, మరియు అట్లో ఉన్న వాటిలో చిన్నదే తీసుకోవాలి. 2 100లో ఉంది కానీ 45లో లేదు, 3 45లో ఉంది కానీ 100లో లేదు. సో ఆ రెండింటిని వదిలేసాలి. మిగిలింది ఏంటిగా? 5 మాత్రమే దాంట్లో ఉంది, దీంట్లో ఉంది. కాబట్టి ఈ రెండింటిలోకి వెళ్ళే చిన్నది ఏది? 5 ఘాతాంకం 1 అంటే 5. ఏం చేస్తున్నాను చూడండి, గాసాబాలో ఉమ్మడిగా రెండిట్లో ఉన్న వాటినే తీసుకుంటున్నాను. కాసాకు అట్లా కాదు. కాసాకు కావాలంటే అన్ని ప్రధాన కారణాంకాలను లెక్కలోకి తీసుకోవాలి. ఉమ్మడిగా ఉన్న వాటిలో ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఉమ్మడిగా ఏముంది? 5 5 రెండిట్లో ఉంది, దీంట్లో ఎక్కువ ఏముంది? పెద్దది. 5 ఘాతాంకం 2 పెద్దదన్నమాట. 5 ఘాతాంకం 2 ఇంటూ ఇంకా మిగతావన్నీ కూడా ఒక్కొక్కసారి ఉన్నాయి కాబట్టి ఉన్న విలువలు అన్నింటినీ కూడా తీసేసుకోవాలి. దాంట్లో 2 ఘాతాంకం 2 ఉంది, తీసుకోవాలి. దీంట్లో 3 ఘాతాంకం 2 ఉంది, అది కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నీకేముంది? 25 ఇంటూ 4 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 25 నెలలు 100, 100 ఇంటూ 9 900 కాసాగా వస్తుందన్నమాట. సో ఇది ముఖ్యమైన తేడా. కాసాకు మనం అన్ని ప్రధాన కారణాంకాల్లో గరిష్ట ఘాతాలను తీసుకుంటాము, అది గుర్తుపెట్టుకోండి. గాసాబాలో కనిష్ట ఘాతాలు, ఉమ్మడి కారణాంకాల్లో కనిష్ట ఘాతాలను తీసుకుంటాం. ఉమ్మడిగా ఉండాలి గాసాబాకు. కాసాకు ఉమ్మడిగా అవసరం లేదు. వేరువేరు దాంట్లో వచ్చినాయి, దీంట్లో వచ్చినాయి, వేరువేరుగా ఉన్నప్పటికి కూడా అవి కూడా తీసుకోవాలి. ఇంకొక ఉదాహరణ, 150 మరియు 165ల గాసాబా మరియు కాసాగును ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొనుము. ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుక్కోవాలి. చూద్దాం. 150ని మనం ప్రధాన కారణాంకాలుగా రాసే ప్రయత్నం చేద్దాం. 5 ఇంటూ 30, 5 ఇంటూ 5 ఇంటూ 6, చూడండి 5 అలా 30, 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3. సో మనకు 150 అంటే ఏమొచ్చింది? 2 ఘాతాంకం 1, 3 ఘాతాంకం 1 ఇంటూ 5 ఘాతాంకం 2. ఈ విధంగా మనం 150ని ప్రధాన కారణాంకాలుగా విడదీసాం. 165 చూద్దాం. సో మళ్ళీ 5తో 5 ముళ్ళ 15, 5 ముళ్ళ 15, 33 వచ్చేసింది. మరి 5 ఇంటూ 3 11 లేదా 11 ముళ్ళు. సో మనకు 165 అంటే 5 ఘాతాంకం 1, 3 ఘాతాంకం 1, 11 ఘాతాంకం 1. ఇది 160 యొక్క ప్రధాన కారణాంకాలు. ఈ రెండింటి యొక్క కాసాగా గాసాబు కావాలి. ఫస్ట్ గాసాబా అనుకుందాం. గాసాబా అంటే ఏంది? ఉమ్మడి 150, 165ల గాసాబా అంటే ఈ విధంగా రాయాలి. ఉమ్మడి 160 గాసాబా 150, 165 అని బ్రాకెట్లో పెట్టి రాసి ఉమ్మడిగా ఉండాలి. దాంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి. దీంట్లో ఏమున్నాయి? 3 రెండిట్లో ఉంది, 5 రెండిట్లో ఉంది. మళ్ళీ 3లో చిన్న ఘాతాంకం ఏది? 3 ఘాతాంకం 1. 5లో చిన్నది ఏంటి? 5 ఘాతాంకం 1. సో 3 5ల 15. ఇది గాసాబా అన్నమాట. మరి కాసాగేంటి? కాసాగంటే అన్ని ప్రధాన కారణాంకాలలో గరిష్ట ఘాతాలను తీసుకోవాలి. 150, 165ల కాసాగు అంటే ఈ విధంగా రాయాలి. కాసాగు బ్రాకెట్ పెట్టి 150, 165 రాసేసి ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. అన్నిట్లోనూ అన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఉమ్మడిగా ఏముండొచ్చు? దాంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి. 3 రెండిట్లో ఉంది. సో దాంట్లో అన్నిటికంటే పెద్దది ఏంది? 1 ఉంది కాబట్టి 3 ఘాతాంకం 1. 5 రెండిట్లోనే ఉంది. 5 ఘాతాంకం 2 పెద్దదా, 5 ఘాతాంకం 1 పెద్దదా అంటే 5 ఘాతాంకం 2 పెద్దది కాబట్టి 5 ఘాతాంకం 2 తీసుకున్నాను ఇంటూ ఇక మిగిలినవేంటి? 2 పై దాంట్లోనే ఉంది, కింద దాంట్లో లేదు, అయినప్పటికీ ఆ 2ని తీసుకోవాలి. 11 కింది దాంట్లోనే ఉంది, పై దాంట్లో లేదు, అయినప్పటికీ కూడా 11 తీసుకోవాలి. సో 3 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25, 11 అంటే 22 అనమాట. ఇక్కడ ఇది 11 చివరిది, అది 4 కనిపిస్తుంది కానీ అది 11. సో ఎంత వస్తుంది నీకు? కాసాగు ఎంత వస్తుంది? అన్నింటిని గుణిస్తేను ఎంత? 150, 25 రొంట్ల 50, 50 ముళ్ళ 150, 150 ఇంటూ 11 తీసుకుంటే నీకు 11తో 150ని గుణిస్తే నీకు
1650. కాసాగు 1650 వస్తుంది, గాసాబా 15 వస్తుంది. మీరు కావాలంటే మామూలు పద్ధతిలో కూడా దీన్ని కనుక్కొని చూడవచ్చు. చూస్తే కూడా మనకు అట్లాగే అంతే ఉంటుంది. ఈ విధంగా ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాసుకు కొంత హోంవర్క్ నేను ఇవ్వడం జరుగుతుంది. చూడండి, వీటిని ఒక 6 లెక్కలు ఇచ్చాను. వీటిని మీరు ప్రధాన కారణాంకాల పద్ధతిలో ఇచ్చినటువంటి అన్ని జతలకు కూడా, సంఖ్యల జతలకు కూడా కాసాగు మరియు ఘాసాబాను కనుక్కోనండి. 6 సమస్యలకు కూడా ప్రధాన కారణాంకాల పద్ధతిలో కాసాగు మరియు ఘాసాబా కనుక్కోండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఈ లెక్కలు చేయమని చెప్పండి. వారితో కూడా చేసి మీరు ఈ లెక్కలన్నింటినీ నాకు వాట్సాప్లో పంపించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులందరూ కూడా యూట్యూబ్లో ఈ లెక్కలను వినేటప్పుడు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు ఈ ఛానల్లో యూట్యూబ్లో వెతికే పని ఉండదు. మరియు నేను ఏదైనా కొత్త వీడియోను అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.